జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మవిలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్యమణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అన్నారు పోతన గారు. శంఖ చక్ర గదా పద్మములను పట్టుకున్నవాడై నల్లటి మబ్బు ఎలా ఉంటుందో అటువంటి స్వరూపంతో మెరుపులు మెరిసిపోతూ ఆ మహానుభావుడు తల్లి గర్భంలోంచి ఆవిర్భవించి దర్శనమిచ్చారు. ఆయన ఆ అవతారం సౌలభ్యానికి మారుపేరు. మహానుభావుడు గొల్లపిల్లలతో కలిసి ఆడుకున్నాడు, పశువుల వెంట పరిగెత్తాడు. హయరింఖాముఖ ధూళి ధూరిత పరిన్యస్తాలకోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నెమ్మోముతో జయముం పార్థునకిచ్చు వెట్కనని నా శస్త్రాహుతించాలనొచ్చియు బోరించు మహానుభావు మదిలో చింతింతు నశ్రాంతమున్నట్టాడు భీష్ముడు. ఎక్కడి పరమాత్మ, ఎక్కడి అర్జునుడి రథం సారథ్యం చేయడమా, పగ్గాలు పట్టుకోవడమా? యుద్ధభూమిలో ఆయన సారథ్యం చేస్తుంటే ముందు పరిగెడుతున్నటువంటి గుర్రాల యొక్క డెక్కల నుంచి పైకి రేపబడినటువంటి ధూళి వచ్చి ఆయన కుంతలముల నిండా అంటుకోవడమా? ఆయన ముఖం నిండా ధూళి చేత కప్పబడమా? స్వామి శ్రమనుంది చెమట పట్టడమా? ఉత్తరీయంతో తుడుచుకోవడానికి సమయం లేకపోవడమా? తండ్రి, నిన్ను నమ్ముకున్న వాళ్ళకి విజయం కట్టపెట్టడానికి ఎంత కష్టపడ్డావయ్యా, నీ పాదముల యందు నా మనస్సు చేర్చవయ్యా అని స్తోత్రం చేశాడు భీష్మాచార్యుల వారు. అదిగో అటువంటి స్వరూపం కృష్ణావతారం. అందుకని కృతేతు నారసింహోభూ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ శ్రీవేంకటనాయక. కలియుగం వచ్చేటప్పటికీ ఆయనే వెంకటాచలపతిగా వచ్చారు. ఆ వెంకటాచలపతిగా రావడం చాలా చిత్రాతి చిత్రమైనటువంటి పరిస్థితుల్లో జరిగింది. ఎందుచేత ఈ మాట అంటున్నాను అంటే, స్వామివారు వైకుంఠంలో అమ్మవారితో కలిసి సంతోషంగా గడపడం కోసమని క్రీడాద్రి, ఆనందాద్రి అనబడేటటువంటి ఒక పర్వతాన్ని సృష్టించారు. కేవలం ఆయన సంకల్పమాత్రం చేత సృష్టింపబడినటువంటి క్రీడాద్రి సర్వేశ్వరుడి విహారభూమి. లక్ష్మీదేవితో కలిసి చెయ్యి పట్టుకుని శ్రీమన్నారాయణుడు విహరించేటటువంటి ఆనంద స్థలం. అక్కడ సెలయేళ్ళు, రకరకాలైనటువంటి పక్షులు, కలకూజితములు కూసేటటువంటి కోయిలలు, నెమళ్ళు, పురివిప్పి ఆడుతుంటేటటువంటి ఆ సోయగాలు, వాటన్నింటితో దేదీప్యమానంగా సౌందర్యానికి ఆటపట్టుగా ఉండేది ఆ క్రీడాద్రి. అటువంటి క్రీడాద్రిని కృతయుగంలో స్వామి గరుత్మంతుణ్ణి పిలిచారు. కలియుగంలో రాబోయేటటువంటి రోజులలో పాపాత్ములైనటువంటి వారిని ఉద్ధరించడం కోసమని నేను కలియుగంలో వెంకటాచలపతిగా వెళ్ళబోతున్నాను. అందుకని ఈ యుగంలోనే ఈ పర్వతాన్ని తీసుకెళ్లి భూమి మీదకి చేర్చమని ఆదేశించారు. ఆనాడు గరుత్మంతుడు ఆనందాద్రిని, స్వామి విహరించినటువంటి క్రీడాద్రిని తన పక్షముల మీద వహించి తీసుకుని వచ్చి భూమికి చేర్చాడు. అదిగో అలా చేర్చబడినటువంటి పర్వతం ఉన్నదే, అదే వెంకటాచలమై ఉన్నది. అది కృతయుగంలో ఒకే పరమాత్మ అనేక స్వరూపాల్ని పొందుతూ కలియుగంలో వెంకటాచలపతి అయినట్టే ఆ పర్వతం కూడా కృతయుగం నుంచి ఉంది. కృతే వృషాద్రిం వక్షంతి త్రేతాయాం అంజనాచలం ద్వాపరే శేషశైలంతు కలౌ శ్రీవేంకటాచలం నామాని యుగభేదేన అని ఆ పర్వతానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, అది కృతయుగంలోనూ ఉంది. కృతయుగంలో ఉన్నప్పుడు ఆ పర్వతం పేరు కృతే వృషాద్రిం వక్షంతి, దాన్ని వృషాద్రి అని పిలిచారు. కృతయుగంలో వృషాద్రి అని దాన్ని పిలవడానికి ఒక రహస్యం చెప్తారు. ఆ రోజులలో వృషభాసురుడనేటటువంటి రాక్షసుడు ఉండేవాడు. ఆయన ఆ పర్వతం మీద చేరి అక్కడ ఉండేటటువంటి సెలయేటిలో స్నానం చేసి పరమ పవిత్రంగా నారసింహ సాలగ్రామాన్ని ఉపాసన చేసేవాడు. రాక్షసుడై లోకాలన్నింటినీ పీడించినప్పటికీ ఆయన చేసినటువంటి నారసింహ సాలగ్రామోపాసన చేత విశేషమైనటువంటి బల వీర్య తేజస్సులను పుంజుకున్నాడు. మహర్షులందరూ తపస్సు చేశారు. లోకరక్షకుడు కనుక, స్థితికారుడు కనుక శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు. మీకు ఏం కావాలని అడిగారు. లోకములకన్నింటికీ కంటకముగా మారాడు ఈ వృషభాసురుడు. అందుకని ఆ వృషభాసురుణ్ణి దునుమాడి మమ్మల్ని రక్షించవలసింది అని కోరుకున్నారు.
నారసింహ సాలగ్రామోపాసనం చేసేటటువంటి వృషభాసురుడికి ఆ సాలగ్రామంలోంచి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమైతే ఆయనంత విచిత్రమైన వ్యక్తో చూడండి. ఆయన అన్నాడు, స్వామి నాకేమీ కోరిక లేదయా, శ్రీనివాసానంత గోవింద అని ఆయన్ని పిలిచి, నాకొక్కటే ఒక్క కోరిక, నాకు నచ మోక్షం నచ స్వర్గం పరమేష్ట్య పదం హరేహి, నాకు స్వర్గం వద్దు, నాకు మోక్షం వద్దు, నాకు పరమేష్టి పదం వద్దు, నాకేమీ వద్దు, నాకేం కావాలో తెలుసా, శ్రీనివాసానంత గోవింద సురోత్తమ, తండ్రి నాకొక్క వరం ఇయ్యి. ఏమిటా వరం? యుద్ధ భిక్షాంచ దేహిమే, నాకు నీతో యుద్ధం చెయ్యాలనుందన్నాడు. ఇంత స్వామి ప్రత్యక్షమైతే ఉపాధి రాక్షసోపాధి కదా, ఆయన కోరుకున్న కోరిక శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చెయ్యాలని. సరే దానికేముంది, నీ ముచ్చట తీరుస్తానన్నారు స్వామి. ఇద్దరికీ యుద్ధం ప్రారంభమైంది. బ్రహ్మాండమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో శ్రీ మహావిష్ణువు ప్రదర్శించేటటువంటి మెళకువలు చూడాలని ఆయన తాపత్రయం. ఎటువంటి ఉపాధిలో ఎటువంటి సంస్కారంతో ఉన్నవాడికి అటువంటి కోరికలే పుడతాయి. రాక్షసుడు కనుక తెల్లవారి లేస్తే యుద్ధం చెయ్యడం తప్ప ఇంకొకటి తెలియనివాడు కనుక శ్రీమన్నారాయణుడు చేసే యుద్ధం ఎలా ఉంటుందో తన ఒక్కడితో చెయ్యాలని కోరిక ఆయనకి. అందుకని యుద్ధం చేశాడు. చేస్తే ఆయనలో ఉన్నటువంటి బలమంతా క్షీణించిపోయింది. మరణించడానికి సిద్ధపడుతున్నాడు. అప్పుడు స్వామి పాదములు పట్టుకుని ప్రార్థన చేశాడు. వరం యయాచే వృషభ శైలో మధబిదోస్త్వితి, స్వామి నేను మరణించే సమయం ఆసన్నమైంది, నాకొక్క వరం ఇమ్మన్నాడు. ఏం కావాలన్నారు పరమాత్మ? ఈ కొండకి నా పేరు ఉండాలి, దీన్ని వృషభాద్రి అని పిలవాలి అన్నారు. సరే అలాగే కటాక్షిస్తున్నానన్నారు. సుదర్శన చక్రాన్ని ప్రయోగించారు. ఆ వృషభాసురుని యొక్క కుత్తుక కత్తిరింపబడింది. ఆయన మరణించాడు. అందుకని కృతయుగంలో గరుత్మంతుని చేత తేబడినటువంటి ఆ ఆనందాద్రి, ఆ క్రీడాద్రి, దాన్ని వృషాద్రి అని పిలిచారు. అందుకని కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం అంజనాచలం. త్రేతాయుగం వచ్చేసరికి అంజనాదేవి పుత్రుల కోసమని తపస్సు చేసింది అదే పర్వతం మీద. పర్వతం మీద తపస్సు చేసిన తర్వాత పరమాత్మ యొక్క అనుగ్రహంగా హనుమ జన్మించారు. అక్కడ హనుమ జన్మించారు కనుక ఆ పర్వతానికి అంజనాచలం అనేటటువంటి పేరు వచ్చింది. అందుకని అదే పర్వతం ఒకనాడు కృతయుగంలో వృషాద్రి అని పిలువబడింది. అదే పర్వతం త్రేతాయుగం వచ్చేసరికి తస్మాత్ అంజనశైలో యం లోకే విఖ్యాత కీర్తిమాన్, ప్రపంచమంతటా కూడా అంజనాద్రి అనే పేరు చోటి ప్రఖ్యాతిని వహించింది. అదే పర్వతం త్రేతాయుగం దాటిన తరువాత ద్వాపరేశేషశైలంతు, ద్వాపరయుగం వచ్చేటప్పటికి అదే కొండని, ఇన్ని యుగాల నుంచి అదే కొండ, ఆ కొండని శేషశైలమని పిలిచారు. శేషశైలమని పిలవడం వెనకాతల కూడా పురాణంలో ఒక పెద్ద ఇతిహాసం ఒకటి చెప్తారు. ఒకానొకనాడు అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరామృత జర ప్రాతేందు కాంతోపలోత్తల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు. ఎక్కడో ఆ వైకుంఠంలో ఆ లోపల ఉండేటటువంటి అంతఃపురంలో, ఇంకా దాటి లోపలికి వెడితే ఉండేటటువంటి అమృత సరస్సు పక్కన ఉన్నటువంటి చంద్రకాంతి శిలలతో చేయబడినటువంటి అరుగు మీద లక్ష్మీదేవితో కూడి క్రీడిస్తున్నటువంటి స్వామి అంతఃపురం లోపలికి ఎవ్వరూ రాకుండా శేషుణ్ణి కాపలా పెట్టారు. ఆయన కాపలా కాస్తున్నాడు. అదే సమయంలో ఎక్కడి నుంచో వాయుదేవుడు వచ్చాడు. వచ్చి చాలా ముఖ్యమైనటువంటి కార్యం ఉంది, స్వామితో నేను ఒక్కసారి సంభాషించాలి, అంతఃపురం లోపలికి ప్రవేశిస్తానన్నాడు. అంటే శేషుడు అన్నాడు, స్వామి నన్ను ఇక్కడ కాపుదల ఉంచారు, నా అనుమతి లేకుండా నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, ఈ సమయంలో నిన్ను నేను పంపను. ఆయన అధికారాన్ని ఆయన ప్రదర్శించాడు. అందుకని ఇప్పుడు నా అనుమతి లేకుండా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, అందుకని నిన్ను నిలువరిస్తున్నాను, ఇక్కడే ఉండిపోమన్నాడు. అంటే వాయుదేవుడు అన్నాడు, నేను చాలా ముఖ్యమైన కార్యం మీద వచ్చాను, స్వామిని సంప్రదించి తీరాలి, అందుకని లోపలికి వెడతానన్నాడు. ససేమిరా వీల్లేదన్నాడు శేషుడు. అన్న తర్వాత ఇద్దరిలోనూ మాట పెరిగి ఎవరి బలాలు వాళ్ళు ప్రదర్శించేటటువంటి సమయం ఆసన్నమైంది. ఆసన్నమైతే శేషుడు గర్వంతో ఒక మాట అన్నాడు. ఆయన అన్నాడు, జ్ఞాని బలే విరాగేచ విష్ణుభక్త నమత్సమహ అన్నాడు. జ్ఞానములో కాని, బలములో కాని, వైరాగ్యంలో కాని నాతో సమానమైనటువంటి విష్ణుభక్తుడు లేడు. నేను ఎటువంటి వాడిని అనుకుంటున్నావు వాయుదేవా? సదాంత